మీరు వెళ్ళొద్దు. బాబు బాబు నా మాట విను బాబు, ప్లీజ్ నా మాట వినవయ్యా బాబు, ప్లీజ్ నన్ను ఆపద్దు. బాబు మహేంద్ర, ఆయన్ని వెళ్ళవద్దని చెప్పు. క్షమించండి, ఉండలేదు. ఎందుకని? బాగుండలేదు. ఇల్లా వాతావరణమా? మనస్సు. ఏ విరక్త? కాదు, వైరాగ్యం. విరక్తిలో నుంచే వైరాగ్యం పుడుతుంది. నాకు మాత్రం వైరాగ్యంలో నుంచే విరక్తి పుట్టింది. అందుకే తాగుడు అలవాటైందా? ఏ తాగుబోతులంటే మీకు అసహ్యమా? లేదు, సానుభూతి. ఎందుకని? పోయేటప్పుడు కనీసం కన్నీళ్లు కార్చే వాళ్ళు కూడా ఉండని దురదృష్టవంతుడని. కావచ్చు, కానీ మనసు గాయాన్ని మాపే మందు అది ఒక్కటే. ఆ మందు గాయాన్ని మాపదు, రేపుతుంది. అందులో కూడా ఓ తృప్తి. తృప్తి కాదు, పిచ్చి. దేనికి తగిలిన గాయమైనా సరే రోజులు గడిచిన కొద్దీ మాసిపోతుంది. కానీ ఆ మచ్చ మాత్రం చచ్చే వరకు శాశ్వతంగా ఉండిపోతుంది. అది పుట్టుమచ్చ కాదు, కొట్టిన మచ్చ. కొట్టిన మచ్చ. కొట్టింది మనిషా, పశువా? తన అనుకున్నది తనకు కాకుండా పోయేటప్పుడు కసితో పశువుగా మారేవాడే నిజమైన ప్రేమికుడు. కాదు, పిచ్చివాడు. తన అనుకున్నది తనకు కాకుండా పోనిచ్చేవాడు వట్టి చేతగానివాడు. ఆ సమయంలో అతని స్థానంలో ఎవరున్నా అంతే చేస్తారు. లేదు, నేనైతేనా నాకు కాకుండా చేసేవాళ్లను కాదని కాలదన్నైనా సరే నాదిగా చేసుకుంటాను. ఈ రోజులు వేరు, ఆ రోజులు వేరు. పెద్దవాళ్ల కోసం ప్రేమను త్యాగం చేశాడు. ఇది త్యాగం కాదు, పిరికితం. ప్రేమకు తల్లి లేదు, తండ్రి లేదు, కులం లేదు, మతం లేదు, ఆస్తి లేదు, అంతస్తు లేదు. అది తెలియని వాడు, తెలుసుకోలేనివాడు అసమర్థుడు. అతను అలాగే చేసేవాడు, కానీ నిర్ణయం ఆలస్యంగా తీసుకున్నాడు. అయితే అవివేకనమాట. కాదు, నా దేవదాస్ అవివేకి కాదు. ఇక్కడొక దేవదాసు ఉన్నాడా? ఇంకెక్కడైనా ఉన్నాడా? చాలా మంది పిచ్చి వాళ్ళ మనసుల్లో ఉన్నాడు. వాడెవడు నా ప్రాణాలు తీస్తున్నాడు. కాదు, నా దేవదాసు నీలాగే ఉంటాడు. ఆ పిచ్చి మీకు పట్టిందా? కనిపించిన ప్రతి వాళ్ళు నువ్వే దేవదాసు దేవదాసు అంటుంటే కొన్నాళ్లకు పిచ్చి పట్టి నిజంగానే దేవదాసులు అయ్యేట్టున్నారు. అయినా తాగిన ప్రతివాడు దేవదాసేనా? దేవదాస్ అంటే తాగుపోతేనా? ఇంకేమీ కాడా? ఒట్టి తాగుపోతేనా? కాదు, దేవదాస్ తాగుపోతు కాదు. నా దేవదాస్ తాగుపోతు కాదు. నేను లేక, మరొకరిని పెళ్ళాడలేక, మా ప్రేమ నెరవేరక, బ్రతకలేక, తోడు లేక తాగాడు. తోడుంటే నా దేవదాస్ తాగేవాడు కాదు. నా దేవదాస్ తాగేవాడు కాదు. నా దేవదాస్ తాగేవాడు కాదు. ఇంకెప్పుడు దేవదాసు గురించి ఆ ముందు అనకండి. దేవదాసు దేవదాసు దేవదాసు. ఇంతమంది మర్చిపోలేని ఆ దేవదాసు ఎవరు? ఇంతమంది మనసుల్లో మిగిలిపోయిన ఆ దేవదాసు ఎవరు? అసలు ఎవరు ఆ దేవదాసు? ఎక్కడ పుట్టాడు? ఏం చేశాడు? ఎలా పోయాడు? ఎందుకు పోయాడు? అతను పుట్టింది రావులపల్లిలో, పోయింది దుర్గాపురంలోనే. పుట్టింది రావులపల్లి, పోయింది దుర్గాపురం. ఈ రోజే అమ్మగారు రావులపల్లి వెళ్తున్నారు. ఎందుకు?
ఈ రోజు దేవదాస్ చనిపోయిన రోజు. నువ్వు అడుగు పెట్టావు. నిన్ను చూడగానే తన దేవదాసు మళ్ళీ పుట్టాడేమోనన్నట్టుగా ఆనందపడిపోతున్నారా? రావులపల్లి వెళ్తున్నారా? రావులపల్లి మీకు తెలుసా? ఇప్పుడే తెలుసుకున్నాను. కానీ ఎప్పుడు ఎక్కడో విన్నట్టుగా ఉంది. మీకు అభ్యంతరం లేకపోతే నేను వస్తాను. అక్కడే దేవదాసు బడి ఎగ్గొట్టి కూర్చునేవాడు. నన్ను కూడా బడికి వెళ్ళనిచ్చేవాడు కాదు. పొద్దుపోయేదాకా ఇద్దరు అక్కడే ఆడుకుంటుండేవాళ్ళం. దేవదాసుకు సున్నుండలన్నా అటుకులన్నా ఎంతో ఇష్టం. అవి తీసుకురాకపోతే నన్ను కొట్టేవాడు. అవి తిని నీళ్లు తెమ్మనేవాడు. నేను తీసుకురాను అనేదాన్ని. ఇక్కడే ఆడుకున్నాం, ఇక్కడే ప్రేమించుకున్నాం, ఇక్కడే విడిపోయాం. ఇక్కడే మా ప్రేమ సమాధి చేయబడింది. అందుకే నా దేవదా సమాధి ఇక్కడే కట్టించాడు. నా దేవదా సావుకు కారణం నేను. పెద్దవాళ్ళను కాదనలేక నన్ను పెళ్లి చేసుకోలేనని ఉత్తరం రాశాడు. తర్వాత ఆలోచించాడు, తెగించాడు. నా దగ్గరకు వచ్చి ఇక్కడే నన్ను పెళ్లి చేసుకోమని బ్రతిమాలాడాడు. పెద్దవాళ్ళతో ప్రమేయం లేదన్నాడు. కానీ నాకు భవిష్యం వచ్చింది. నా పెద్దవాళ్ళని నేను కాదనలేనన్నాను. ప్రాధేయపడ్డాడు. కాదన్నాడు. అతను చేసిన తప్పే నేను చేశాను. అతను అడిగినట్లే నేను అతను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుని ఉంటే నా దేవదాస్ చనిపోయేవాడే కాదు. మిఠాయి ఏం తీసుకురాలే? సరే నీళ్ళు తీసుకురా. అవుగో పోయి తాగిరా. ఆనలుకో మంచినీళ్ళు. వెళ్ళి మళ్ళీ నేను రాలేను. తాగద్దుగా నువ్వేరా. ఓ దేవదా ఆ రోజే నా దేవదా ముఖంలో భయం, బాధ చూశాను. పారు నేనంటే భయం తప్ప మరేమీ లేదా అని అడిగాడు. లేదన్నా. నీకు అందం, డబ్బు తప్ప గుణం లేదని రెచ్చగొట్టాను. సిగ్గు లేకుండా అర్ధరాత్రి మీ ఇంటికి వచ్చి ఆశ్రయించాన్ని అపవాదు వేస్తావు. అంతేగా? నేనంత నీతిగా రెచ్చిపోయాడు. చేతిలో ఉన్న కర్రతో నెత్తి మీద కొట్టాడు. ఆ రక్తాన్ని చూడలేకపోయాడు. ఈ మచ్చ అదే కదా. అదే అతని జీవితంలో మొదటి దెబ్బ. ఆ దెబ్బకు తట్టుకోలేకపోయాడు. తాగుబోతయ్యాడు. అతన్ని మార్చాలని నువ్వు చాలా ప్రయత్నించావు. పెళ్లి చేసుకోమన్నా. నీలాంటి పిల్ల దొరికితే చేసుకుంటారన్నా. తాగుడు మాంతారని మాట ఇవ్వమన్నా. నువ్వు నాతో లేచొచ్చేస్తావా అని అడిగా. అవును, నీకెలా తెలుసు? పోయే ముందు నీకు కనిపిస్తానని మాటిచ్చాడు. ఆ మాట కోసం చావు బ్రతుకుల్లో ఉండి కూడా వచ్చాడు. కడసారిగా నిన్ను చూడాలని కలవరిస్తూనే కన్ను మూశాడు. నువ్వు దేవదా, దేవదా, దేవదా. నా కోసం, నీ దేవదా కోసం, నీ దేవదాన్ని చూడడం కోసం ఇంకా బ్రతుకున్నావా పారు? నేనెంత అదృష్టవంతుడి. చివరిసారిగా నిన్ను చూడలేకపోయానని కోరికతోనే చనిపోయాను. నా కోరిక తీర్చడం కోసం ఈ జన్మ వరకు బ్రతుకున్నావా పారు? అవును దేవదా, నీతో పాటు ఆ దేవుడు నన్ను ఎందుకు తీసుకుపోలేదా అని ఏడ్చాను. పారు, కానీ
ఎందుకు ఉంచాడో ఇప్పుడు తెలిసింది. ఇన్నాళ్ళు నేను బ్రతుకున్నందుకు ఈ జన్మకో తృప్తి మిగిలింది దేవత. పారు, ప్రేమించి నిన్ను బాధ పెట్టాను, ప్రేమించక మరొకరిని హింస పెట్టాను. ఆమె నన్ను ప్రేమించింది, దేవుడి కన్నా ఎక్కువగా ఆరాధించింది. నాతోనే బ్రతకాలనుకుంది, నాతోనే పోవాలనుకుంది. అవును, నిజమే. సావైనా బ్రతుకైనా నీతోనే అనుకుంది. అందుకని నీవు చనిపోయావని తెలిసిన తర్వాత నీకోసం కలవరించి కలవరించి ఈ సమాధి దగ్గరే తను చాలించింది. నీ పక్కన ఉండే అర్హత ఆమెకి ఉన్నది. అందుకని ఈ సమాధి పక్కనే ఆమె సమాధి కూడా కట్టించాను. పాపపుణ్యాలు విచారించే భగవంతుడు నీకేం శిక్ష విధిస్తాడో తెలియదు కానీ మళ్ళీ జన్మలో మనిద్దరం కలుసుకోవడం అంటూ జరిగితే నిన్ను విడిచిపెట్టి ఉండనమ్మి, విడిచిపెట్టను. నేనున్నానని మర్చిపోయారా? అసలు నేనెవరో గుర్తుందా? పోనీ నేను మీకోసమే పుట్టాననైనా తెలుసా? ఆమె 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 చంద్రముఖి. చంద్రముఖి, అవును అవును, ఆమె చంద్రముఖినే ఉంది. పోయిన జన్మలో నేను మాటిచ్చానంది, నా కోసమే పుట్టానంది. ఏమిటి? చంద్రముఖి పుట్టిందా? నిజమా దేవదా? ఎక్కడ పుట్టింది? ఎలా ఉంది? నిన్ను పోల్చుకుందా? అవును, నేను దేవదాసుని నా వెంటబడింది, పిచ్చి పట్టింది అనుకున్నాను. కాదు, అవి పూర్వజన్మ స్మృతులు అన్నారు డాక్టర్. నేను నమ్మలేదు. నేను కాదంటే ఆమె చచ్చిపోతుంది అన్నారు, అయినా లెక్క చేయలేదు. కానీ ఆమె చంద్రముఖి, నిజంగా చంద్రముఖి. ఆమె ఆమె అమ్మి అమ్మి. దేవదా, చూసావా? తీరని కోరికలతో మనుషులు పోతే ఆ కోరికలను తీర్చుకోవటానికి ఆత్మను తిరిగి పుడతాయంటారు. చంద్రముఖి ఎంత అదృష్టవంతురాలు. నువ్వు కావాలనుకున్నది నీకోసమే చనిపోయింది, తిరిగి నీకోసమే పుట్టింది. దేవత, నువ్వు ఆమెకే దక్కాలి, ఆమెకే దక్కాలి. అదే న్యాయం. పారు, చూశావా ఈ విచిత్రం? నేను అదే రూపంతో పుట్టాను, కానీ నాకు ఆ జ్ఞాపకాలు లేవు. అమ్మి అవే జ్ఞాపకాలతో పుట్టింది, కానీ ఆ రూపం లేదు. నువ్వు అదే రూపంతోనూ అవే జ్ఞాపకాలతోనూ మిగిలిపోయావు. నిజమే దేవత, నేనెందుకు మిగిలిపోయానో తెలుసా? నిన్ను ఆమెను ఈ జన్మలో కళ్ళారా చూడటానికి. అవును దేవత, దేవత, నేను ఆమెను చూడాలి. నన్ను ఆమె దగ్గరికి తీసుకెళ్ళి దేవత, తీసుకెళ్ళి.
సమాధి కట్టిన ప్రేమకు ఉగాది ఉదయం నేడు, మరణించిన మనిషికి మరో జన్మ